కల్కి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దర్శకుడు ఎంచుకున్న కథ వల్లనే ఇదంతా సాధ్యమైందంటున్నారు అందరూ. అమితాబ్ బచ్చన్ ఇదే చెప్పారు. ఈరోజు కమల్ హాసన్ కూడా ఇదే మాట అంటున్నారు. మరి ఇందులో ప్రభాస్ గొప్పతనం ఏమీ లేదా? ప్రభాస్ లేకపోతే ఈ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు వచ్చి ఉండేవా? ఈ విషయాన్ని కమల్ ఎందుకు ప్రస్తావించరు? నిజమే, కల్కి సినిమా కోసం దర్శకుడు 3 ఏళ్లు కష్టపడ్డారు. నిర్మాత వందల కోట్లు కుమ్మరించాడు. చాలా మంది స్టార్స్ను తీసుకున్నారు. అమితాబ్, కమల్, దీపిక లాంటి స్టార్స్ను ఒకే సినిమాలోకి తీసుకోవడం చాలా పెద్ద టాస్క్. వీళ్లతో పాటు విజయ్ దేవరకొండ, దుల్హర్ సల్మాన్, మృణాల్, రాజమౌళి, ఆర్జీవి లాంటి వాళ్లను కూడా అక్కడక్కడ చూపించారు. అయితే వీళ్ళందరూ ఉన్నంత మాత్రాన సినిమాకు 1000 కోట్ల రూపాయల వసూళ్లు వస్తాయా? వీళ్లకంటే ముఖ్యంగా కల్కిలో ప్రభాస్ ఉన్నాడు. అసలైన పాన్ ఇండియా స్టార్ అతడు. అందుకే ఇన్ని వందల కోట్ల వసూళ్లు, కళ్ళు చెదిరే రికార్డులు. మరి అలాంటి స్టార్ గురించి కమల్ హాసన్ ఎందుకు మాట్లాడరు? కల్కి సక్సెస్ను తను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు కమల్. ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం అన్నారు. సినిమాలో కొంతమంది బిగ్ స్టార్స్ నటించినప్పటికీ సక్సెస్కు మెయిన్ కారణం నాగ్ అశ్విన్ ఇండియా అని తేల్చి చెప్పారు. రిపీట్. సినిమాలో కొంతమంది బిగ్ స్టార్స్ నటించినప్పటికీ సక్సెస్కు మెయిన్ కారణం నాగ్ అశ్విన్ ఐడియా అని తేల్చి చెప్పారు. నిజంగానే నాగ్ అశ్విన్కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఓ కొత్త కాన్సెప్ట్తో కొత్త ప్రపంచాన్ని సృష్టించి అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించాడు. ఖచ్చితంగా అతడికి జేజేలు దక్కాల్సిందే. అయితే ప్రభాస్ లేకుండా ఇంత పెద్ద విజయం సాధ్యమవుతుందా? 1000 కోట్ల వసూళ్లు కళ్లకు కనిపిస్తాయా? అది గుర్తించాలి కదా. నేను వసూళ్ల గురించి మాట్లాడడం లేదు. సినిమా ఇచ్చిన ఆనందం గురించి మాట్లాడుతున్నాను. ఆ సంతోషంలో మీరు కూడా పాలు పంచుకోండి అని ఆహ్వానిస్తున్నారు కమల్ హాసన్. ఈ స్థాయి వసూళ్లు రాకపోతే ఇంత ఆనందం వస్తుందా? మరి ఈ భారీ వసూళ్లకు కారణం ఎవరు? ఖచ్చితంగా ప్రభాస్ అనే చెప్పాలి. అతని వల్లే ఆ ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రభాస్కు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ వల్లనే 1000 కోట్ల ల్యాండ్ మార్క్ని కల్కి అందుకోగలిగింది. కానీ యాంటీ ఫ్యాన్స్ ఇది ఒప్పుకోకుండా అమితాబ్ మరియు కథనే కారణమంటూ సోషల్ మీడియాలో కథలు పడుతున్నారు.